ఒక 10-15 ఏళ్లలో ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ భరించలేని ఖర్చులు ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీరు కనుక మిడిల్ క్లాస్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ సెక్టార్లలో మనం ఖర్చులు భరించలేము, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక ఎడ్యుకేషనల్ వీడియోతో ముందుకు వస్తూ ఉన్నాం కదా. ఈరోజు మిడిల్ క్లాస్ పర్సన్స్ భవిష్యత్తులో ఎలాంటి ఖర్చులు భరించలేకపోతారు, దానికి ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఇక టాపిక్లోకి వస్తే, మొన్న బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు నిర్మలా సీతారామన్ గారు అన్నారు, సో నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే పైకి ఎదిగాను అని చెప్పి. ఓకే, సో ఎవరి మిడిల్ క్లాస్? సో ఎవరైతే ఎవ్రీ మంత్ శాలరీ లేదా ఇన్కమ్ రావాలి, షాపో లేకపోతే శాలరీయో ఉంటుంది. ఈ చిన్న షాపు కానీ ఆ శాలరీ కానీ రాకపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళ లైఫ్ అనేది కష్టం. అంటే వాళ్ళ ఈఎంఐలు కానీ, వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ, ఇంటి ఖర్చులు కానీ నడవవు. ఇలా ఎవరైతే తన శాలరీ మీద, మంత్లీ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. ఓకే, ఇక్కడ మిడిల్ క్లాస్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. ఎవరైతే కనీసం 2 లక్షల నుంచి 6 లక్షల లోపు సంపాదిస్తారో వాళ్ళు లో మిడిల్ క్లాస్. ఓకే, సో 6 లక్షల నుంచి ఎబో 20 lakhs దాకా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు హై మిడిల్ క్లాస్. సో లో మిడిల్ క్లాస్ అయినా హై మిడిల్ క్లాస్ అయినా భవిష్యత్తులో కొన్ని ఖర్చులను భరించలేరు. ఏమిటా ఖర్చులు, ఏ ఖర్చులు పెరగబోతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇండియా ఇప్పుడు జీడిపి పరంగా 5వ పొజిషన్లోకి వచ్చింది. భవిష్యత్తులో అది 432 దాకా కూడా రావచ్చు అనేది ఒక అంచనా. ఇండియా కొన్ని కంట్రీస్లో ఏదైతే చూస్తున్నామో, ముఖ్యంగా కెనడా, తర్వాత యుఎస్ఏ, తర్వాత యూరోప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, అక్కడ ఆ కంట్రీస్లో ఏ ఖర్చులు అయితే పెరుగుతున్నాయో సేమ్ అలాంటి ఖర్చులు ఇండియాలో కూడా పెరగబోతున్నాయి. ఎందుకంటే డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో నెక్స్ట్ 10-15 yearsలో మనం కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ పిల్లల ఫీజు కట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దాదాపుగా తన క్రెడిట్ కార్డ్ నుంచి కట్టాల్సి వస్తుంది. అంటే వీళ్ళకి ఒక 10-15 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా ఫుల్గా వాడేసి ఉంటారు. సో ఏదో ఒక కార్డు నుంచి స్వైప్ చేసి వాళ్ళ స్కూల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఈ పరిస్థితి రాబోతుంది. ఇలా ఇప్పుడు అక్కడ ఖర్చులు ఎలా ఉన్నాయి, ఇండియాలో ఎలా పెరగబోతున్నాయి మన ఇండియన్ కాంటెక్స్ట్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇండియాలో పెరగబోతున్న ఖర్చు వచ్చేసి హెల్త్ కేర్ సెక్టార్. ఈ హెల్త్ కేర్ సెక్టార్లో దాదాపుగా 10-15 సంవత్సరాల్లో 14-18% ఖర్చులు పెరగబోతున్నాయి, రేట్లు పెరగబోతున్నాయి. ఏంటి కారణం? ఇప్పుడు కొంతమంది అరబ్ కంట్రీస్లో నుంచి ఆపరేషన్ ఏదన్నా చేయించుకోవాలంటే ఇండియా వస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఖర్చు తగ్గిందని. సో జీడిపి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే డాక్టర్ శాలరీస్ పెంచడం కానీ, ల్యాబ్ శాలరీస్ పెంచడం కానీ, హాస్పిటల్ మెయింటెనెన్స్ పెరగడం కానీ, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా ఈ భారం ఎక్కువగా ఎవరి మీద పడుతుంది? మిడిల్ క్లాస్ మీద పడుతుంది. ఎగ్జాంపుల్కి ఒక ఆపరేషన్కి ఈ రోజున ఒక 10 లక్షలు ఉంటే ఇప్పుడు ఈ 14-18% ఇన్ఫ్లేషన్ లెక్క ప్రకారం ఇంకొక 10-12 ఏళ్ళ తర్వాత అది 52 లక్షలు ఉండబోతుంది. ఓకే, సో ఇంత ఖర్చు ఆపరేషన్ కాస్ట్ పెరగబోతుంది. మరి ఈ ఖర్చు మిడిల్ క్లాస్ భరించగలుగుతుందా? శాలరీస్ ఏమో 5% నుంచి 7% పెరగట్లేదు శాలరీస్. ఓకే, అన్ని సెక్టార్లో కాదు, కొన్ని సెక్టార్లో 5-7% పెరుగుతుంది. కొన్ని సెక్టార్లో అయితే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఓకే, ఇలా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? 10 lakhs ఖర్చు ఈరోజు ఒక ఆపరేషన్కి, అది ఫ్యూచర్లో 52 lakhs అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మనందరికీ తెలిసిందే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక సర్వే ప్రకారం 70% మిడిల్ క్లాస్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు బాస్. 70% మిడిల్ క్లాస్ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవట్లే ఇంకా. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోకపోతే సడన్గా 52 లక్షలు పెట్టి ఆ రోజుకి ఏదైనా అర్జెంట్ నీడ్ వస్తే ఆపరేషన్ చేయించగలుగుతామా?
లేదు కదా. సో ఎంత సఫర్ అవ్వాలి, ఎంత అప్పుల పాలైపోవాలి. మీరు కొద్దో గొప్ప కష్టపడి కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్మేసి హాస్పిటల్కి పెట్టాలి. నిజమా కాదా? కాబట్టి ఫ్యూచర్లో చాలా ఖర్చులు పెరగబోతున్నాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టు కంపెనీ మారుతున్నప్పుడు బ్రేక్ చేయకండి. ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మెయిల్ పెట్టండి, నేను దాన్ని కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నాను అని. వాళ్ళు ఒప్పుకోకపోతే బయట ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేయండి. ఓకే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ని పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటలైజేషన్ వచ్చినప్పుడు మీ ఆస్తులు కరగకుండా, మీరు అప్పుల పాలు కాకుండా ఈ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుద్ది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోండి ప్లీజ్. సో నెక్స్ట్ ఖర్చు పెరగబోతుంది ఏంటంటే అఫోర్డింగ్ ఏ ప్రైవేట్ స్కూల్ ఆర్ కాలేజ్. ఎడ్యుకేషన్ సెక్టార్లో దాదాపుగా 10 to 14% ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. ఓకే, సో ఇండియన్ పేరెంట్స్ మనం పిల్లల కోసం ఏదైనా చేసేస్తాం, అంతే కదా. సో 10 to 14% ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ, ఎగ్జాంపుల్కి మీ శాలరీ 1,00,000 రూపాయలు ఉంది, ఈ స్కూల్ ఫీజు వచ్చేసి దాదాపుగా ఒక 60,000 ఉంది, మీ శాలరీలో 6% పోతుంది. అది ఇప్పుడు 60,000 సంవత్సరానికి కడుతుంటే ఇంకొక 10 years తర్వాత మీ పిల్లోడు 10 years లోపు వచ్చేటప్పుడు ఇన్ఫ్లేషన్ మనకి 10 to 14% అంటున్నాను కదా, నేను యావరేజ్గా 12% తీసుకున్నాను. ఈ ఇన్ఫ్లేషన్ ప్రకారం స్కూల్ ఫీజులకు మాత్రం ఈ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న 12% లెక్క ప్రకారం ఆ రోజుకి 1,88,000 కావాలి మీకు సంవత్సరానికి. 1,88,000 10 సంవత్సరాల్లో. సో ఇది ఎలా సాధ్యం? సో దీనికి సొల్యూషన్ ఏంటి? మన ఇన్కమ్ ఏమైనా పెరుగుతుందా? 5 to 7%, 8% కూడా పెరగట్లేదు. ఫీజు ఏమో 12% పెరుగుతూ పోతుంది, మన ఇన్కమ్ ఏమో అంటే ఇయర్లీ ఇన్కమ్ ఏమో 7%, 5% నుంచి 7% మధ్యలో పెరుగుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయాలి. పిల్లల కోసం మన శాలరీ అయినా పెరగాలి, లేకపోతే సేవింగ్స్ అయినా పెరగాలి. దీనికోసం సొల్యూషన్ ఏంటి? సో దీని సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పిల్లలకి ఈ పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టు వాళ్ళ స్కూల్ ఫీజులకి కనీసం ఒక 10 to 12% చొప్పున వాటిని దాచిపెట్టుకుంటూ వచ్చామనుకుందాం. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేవరకు, 9th క్లాస్కి వచ్చేవరకు, హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేవరకు అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి. ఓకే, సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు పిల్లోడి ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఎంత సేవ్ చేసుకోవాలి అంటే అది పిల్లోడి ఏజ్ని బట్టి, ఇప్పుడు వస్తున్న ఫీజుని బట్టి దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ఎవరినైనా కలవండి, లేదా ఆన్లైన్లో జస్ట్ 299 రూపీస్లో మీకు ఒక ప్లానింగ్ ఇవ్వాలి అంటే మీకు ఒక వర్క్షాప్ ఉంటుంది, ఆ వర్క్షాప్లో లాగిన్ అవ్వచ్చు. ఓకే, వర్క్షాప్ లాగిన్ అయిన తర్వాత కూడా సార్ నా శాలరీ ఇంత సరిపోవట్లేదంటే శాలరీని పెంచుకోవాల్సిన బాధ్యత మీదే. ఇన్కమ్ని లిమిట్ చేసుకోని ఎవరు అంటున్నారు? పిల్లల భవిష్యత్తు కోసం, మీ అవసరాల కోసం ఇన్కమ్ పెంచుకోవాల్సిందే. పెంచుకోవాలంటే మీ జాబ్లో అంత స్కోప్ ఉందో లేదో చూడాలి. స్కోప్ లేదంటే పార్ట్ టైంలో నేనైతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే లాస్ అయిపోతే ఇప్పుడున్న బడ్జెట్లో మళ్ళీ అప్పు కట్టుకోవడం కష్టం, బయట తెచ్చిన అప్పులు. అదే పెట్టుబడి లేకుండా చేసామనుకోండి, ఫ్యూచర్లో ₹1 సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. ఆ సంపాదనని పర్ఫెక్ట్గా సేవ్ చేసుకొని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి, పిల్లల ఎడ్యుకేషన్ వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ గురించి కూడా నేను కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను. ఆ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ కావాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్ వర్క్షాప్ కావాలన్నా మెసేజ్ పెట్టండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేనిది హౌస్ బయింగ్. సో ఫ్యూచర్లో ఇల్లు కొనలేము. ఓకే, ఎందుకు అంటే ఇప్పటికే చాలామందికి శాలరీకి ఇల్లు కొనడానికి చాలా వేరియేషన్ ఉంది. అందుకని రియల్ ఎస్టేట్లో చాలామంది ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. ఓకే, ఇది ఇంకా ముందు పెరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ రోజున ₹1 కోటి ఉందనుకుందాం ఒక ప్రాపర్టీ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం, ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల ప్రకారం సో దాదాపుగా రేట్లు అనేవి 8 to 10% ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక 10 years తర్వాత అది 2.5 crores అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 1 crore మనం పెట్టలేకపోతున్నాము, 2.5 crore అనేది ఆ రోజున పెట్టి ఎలా కొనగలుగుతాం? కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం సంపాదిస్తుంది కొంతైనా సరే దాంట్లో నుంచి ముందు సేవింగ్స్ తీయాలి. ఈ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా మనం ఒక 12% నుంచి 14-18% ఎక్కువ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే రేపు ఈ పెరగబోయే ఖర్చుకు తగ్గట్టు మనం ఇల్లు కొనగలుగుతాం.
మీ శాలరీలో మీరు ఎఫర్ట్ చేయగలుగుతున్నప్పుడే దాదాపుగా ఒక 40% ఈఎంఐ కట్టగలుగుతూ, ఈ 40% ఈఎంఐ మీ శాలరీలో కట్టగలిగితే ఇల్లు కొనడానికి వెళ్ళండి. ఎగ్జాంపుల్కి మీ శాలరీ ₹1,00,000 అవుతుంది, సంవత్సరానికి 12 lakhs ఇంటూ 5 years అంటే 60 లక్షల్లో మీరు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ చేతిలో 10 to 20% ఉంటే ఆ డౌన్ పేమెంట్ కట్టి మిగిలింది లోన్కి వెళ్ళండి. సో ఈ లోన్కి వెళ్ళినప్పుడు మీ శాలరీలో 30 to 40% లోన్ పడుతుంది. ఎందుకంటే మీరు 40 lakhsకు 50 lakhsకు లోన్కి వెళ్తారు కాబట్టి. ఓకే, 30 to 40% లోన్కి వెళ్తుంది అనుకున్నాం. సో 40% లోన్ అంటే మీ శాలరీలో ఒక 40,000 ఈఎంఐ వెళ్ళిపోతుంది. మిగిలిన 60,000 తోటి మీరు మీ ఫైనాన్షియల్గా ఇల్లు గడగడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఈ ఇల్లు ఏదైతే ఉందో నెమ్మదిగా అప్రిషియేట్ అవుతూ 1.5 దాకా మీకు, ఇప్పుడు 50 lakhs 60 lakhsకో తీసుకున్నారు కదా, దాదాపుగా అది 1.5 1.6 దాకా వెళ్తుంది. ఓకే, సో అప్పుడు ఎఫర్ట్ చేయగలిగితే ఎఫర్ట్ చేయండి. లేదు అంటే మీ శాలరీలో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేసుకుంటూ దాంతో డెవలప్ అవ్వచ్చు. ఒకవేళ సేవింగ్ చేసుకోవడానికి కూడా మీకు డబ్బు మిగలట్లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోండి. ఎక్స్ట్రా ఇన్కమ్లోకి వెళ్ళి ఆ ఇన్కమ్నైనా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి శాలరీ పెరుగుతున్న కొద్దీ ఖర్చు అంతా అయిపోతుంది, ఏం మిగలట్లేదంటే అది మైండ్ సెట్ ప్రాబ్లం. ఎక్కువ పెరిగితే చూద్దాం, నెక్స్ట్ పెరిగితే చూద్దాం అంటే అది జీవితాంతం అలానే వెళ్ళిపోతుంది. ఎక్కడో ఒక్కడ బ్రేక్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. 4th కేటగిరీ, మనం అఫోర్డ్ చేయలేని కేటగిరీ ఏంటంటే ఫారెన్ ట్రిప్స్. ఎగ్జాంపుల్కి మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటున్నారు, 1 లక్ష 2 లక్షలు ఉంటున్నప్పుడు మినిమం ట్రిప్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, కంపెనీ ఇచ్చేటివి కాకుండా ఫ్యామిలీతో కనీసం మాల్దీవ్స్కో లేకపోతే సింగపూరో, మలేషియానో, ఇండోనేషియానో చూడగలుగుతారు. ఓకే, కొంతమంది ఇంకొద్ది ఖర్చు ఎక్కువ పెట్టుకుని అయినా యూరోప్ కంట్రీస్ని కానీ లేకపోతే కెనడా కానీ అమెరికాని కానీ విజిట్ చేసి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ కేటగిరీ ఎవ్రీ ఇయర్ డాలర్స్తో పోల్చుకుంటే ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతూ వస్తుంది, దాదాపుగా 5% డిప్రిషియేట్ అవుతుంది. సో ఒక 5 years వరకు, 10 years క్రితం ₹60 ఉన్నది ఇప్పుడు ₹83 వచ్చింది. సో ఫ్యూచర్లో ఇదే లెక్క ప్రకారం అది ₹103 నుంచి ₹110 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఖర్చులన్నీ పెరిగిపోతాయి, ఆ కంట్రీకి వెళ్ళే ఖర్చులన్నీ పెరిగిపోతాయి. కాబట్టి అప్పటికి మనకి ఇక్కడ ఖర్చులు కూడా పెరిగి ఉంటాయి కాబట్టి మన శాలరీ పెరిగేదానికి అక్కడికే సరిపోతుంది. కాబట్టి ఇది వెళ్ళడానికి కూడా కష్టం అయి ఉండొచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారో చూసుకొని ఇప్పటి నుంచే మనకి డిప్రిషియేషన్ 5% అవుతుంది, దానికన్నా ఇంకొక 3% 5% ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి. సో ఆ రోజు మీరు అనుకున్న కంట్రీకి ఈజీగా వెళ్ళి చూసి రాగలుగుతారు, ఎంత ఖర్చులు ఉన్నా సరే. ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే, ఇప్పటి నుంచే సేవింగ్స్ కనుక స్టార్ట్ చేయకపోతే, ఏ సెక్టార్లో మనం ఖర్చులు భరించలేము, దానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఎలా బయటపడతాము అని దాదాపుగా 4 సెక్టార్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంకేదన్నా మిస్ అయి ఉంటే మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. నేను చెప్పిన వాటిలలో ఏ పాయింట్ బాగుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.